ఎక్సైజ్ అధికారులకు త్వరలో ఆయుధాలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో గంజాయిని అరికడతామని చెప్పారు. గంజాయి పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్లో ఈ నెల 23న గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న సౌమ్యను పరామర్శించారు మంత్రి జూపల్లి. సౌమ్య వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఎక్సైజ్ అధికారులపై దాడులు జరగకుండా చూస్తానన్నారు. ఎక్సైజ్ అధికారులకు త్వరలో ఆయుధాలు ఇస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రంలో గంజాయిని అరికడతామని చెప్పారు. గంజాయి పెడ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్లో ఈ నెల 23న గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడి నిమ్స్లో చికిత్స పొందుతున్న సౌమ్యను పరామర్శించారు మంత్రి జూపల్లి. సౌమ్య వైద్యానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఎక్సైజ్ అధికారులపై దాడులు జరగకుండా చూస్తానన్నారు. మొన్న 3 రోజుల క్రితం సమాచారం అందుకున్న తర్వాత ఫలానా వాహనంలో గంజాయి వస్తున్నటువంటి సమాచారం అందుకున్న తర్వాత ఆ వెహికల్ని చేజ్ చేస్తూ కానిస్టేబుల్తో పాటుగా ఇతర సిఐ ఇతర అధికారులు ఎస్ఐ అందరూ ఉన్నారు. సందర్భంలో ఆ వాహనం అడ్డు పెట్టి కార్యక్రమం చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు దాన్ని గమనించి వాహనాన్ని గట్టిగా గుద్దే కార్యక్రమం చేసినప్పుడు ఈ సౌమ్యకు కింద పడ్డప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ వాహనాన్ని వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఆమె పైన శరీరంపై నుంచి ఆ వాహనంతో సందర్భంలో తీవ్రమైనటువంటి గాయాలైనవి, దెబ్బలు అంటే విపరీతమైనటువంటి కిడ్నీ పాడైపోయింది. ఒక కిడ్నీ కూడా తీసివేయడం జరిగింది. ఒక కిడ్నీ పైన ఉన్నది, దానికి కూడా డయాలసిస్ జరుగుతూ ఉంది. అట్లాగే లివర్ కూడా డ్యామేజ్ అయింది. రిబ్స్ కూడా కొన్ని ఛాతీ వెముకలు కూడా విరగడం జరిగింది, అట్లాగే స్ప్లీన్. ఇప్పుడు ఆ సంఘటన జరిగిన తక్షణమే నాకు సమాచారం వచ్చిన తర్వాత అక్కడ హాస్పిటల్స్లో ఉన్నటువంటి డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది, మా అధికారితో మాట్లాడడం జరిగింది, అట్లాగే వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడడం జరిగింది, బాబులు మాట్లాడడం జరిగింది. తక్షణమే డాక్టర్స్తో మాట్లాడి, ఎందుకంటే అక్కడ సరి అయినటువంటి హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇంత సివియర్గా జరిగినప్పుడు ఆ అవసరమైనటువంటి మందులు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్ మెషినరీ కావచ్చు లేకపోవచ్చు, ఇమీడియట్గా తక్షణమే షిఫ్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ అట్లాగే నిమ్స్తో కూడా మాట్లాడి అడ్మిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ధైర్యంగా విద్యుత్ ధర్మంలో ధైర్యంగా ఈ యొక్క గంజాయిని పూర్తిగా సరఫరా చేసే వాళ్ళను మట్టుబెట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు కృషి చేసిన సందర్భంలో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. సో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఈ సంఘటన జరగడానికి ఈ గంజాయి తెచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు దొరికిను, ఇంకా ఇద్దరు దొరికేది ఉంది. దీని మూలాలు ఎక్కడ దాకుండా పట్టుకునే కార్యక్రమం చేస్తాం. రెండవది సౌమ్యకు సంబంధించి సౌమ్య కుటుంబానికి సంబంధించి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె పూర్తిగా కోలుకోవాలని, మళ్ళీ మామూలు మనిషి కావాలని కోరుకుంటా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను భగవంతుని. ఒకవేళ బాగైనా కూడా ఆ నిత్య జీవితంలో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే కూడా ప్రభుత్వము ఎక్సైజ్ శాఖ పూర్తిగా ఆమెకు ఆమె కుటుంబానికి పూర్తి అండదండలు ఉండడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు నేను గడిచిన అక్టోబర్ నవంబర్ నెలలో సమీక్ష జరిపినప్పుడు స్వయంగా నేనే అడిగిన, ఎందుకు వీళ్ళు ఎప్పుడే కానీ ఇటువంటి సమాజాన్ని పీడించేటువంటి ఇటువంటి డ్రగ్స్ కానీ గంజా కానీ జరిగినప్పుడు మూలాల్లోకి వెళ్ళాలా? ఈ సరఫరా ఇక్కడ వీళ్ళు సరఫరా అంటే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? రాష్ట్రం నుంచి వచ్చిందా, దేశం నుంచి వచ్చిందా, అంతర్జాతీయ స్థాయి వచ్చిందా? అక్కడి దాకా వెళ్ళి పట్టుకొచ్చేటువంటి కార్యక్రమం చేయాలి అన్నప్పుడు ఎట్లయితే పోలీస్ యంత్రాంగానికి వాహనాలతో పాటుగా వెపన్స్ ఆయుధాలు కూడా ఇవ్వడం జరుగుతుందో ఎక్సైజ్ శాఖకు ఎందుకు ఆయుధాలు ఉండొద్దు అని ఆయుధాలు కూడా మన అధికారులకు, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా పనిచేయాలంటే వాళ్ళపైన అంటే వాళ్ళకు కూడా కొంత ధైర్యం రావాలన్నప్పుడు ఇటువంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు దుండగులు లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా మరి వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఈ ఆయుధాలు ఉండని ఆ ఫైల్ కూడా రన్ చేయమని చెప్పడం జరిగింది. నేను చెప్పి కూడా 2 మాసాలైంది. ఆ ఫైల్ అనేది ఉంది.
మీరందరూ ఉన్నారు లక్ష్యం. నేనంతా స్వయంగా నేనే అడిగాను. సో ఎక్సైజ్ శాఖ కూడా ఇటువంటి, ఎందుకంటే ఈ డ్రగ్స్ నియంత్రించాలంటే ఇంకా పెద్ద ఎత్తున మనం వీటిపైన ఫైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి, పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వారితో కూడా మాట్లాడి ఈ యొక్క ఆయుధాల వాళ్ళకు ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ కుటుంబానికి ఆదుకోవడం కూడా అన్ని రకాల ఆర్థిక సహాయాలకు సంబంధించి కానీ భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటన్నిటి కూడా ఎక్సైజ్ శాఖ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పని నేను ఎంతో సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.